పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో విచారణలో ఎన్ఐఏ కీలకమైనటువంటి విషయాన్ని కనిపెట్టింది. కాశ్మీర్ టెర్రరిస్టుల ఇంట్రాగేషన్లో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళని విచారించారనుకున్నాం కదా. పర్వత ప్రాంతాల్లో రహస్య స్థావరాల నిర్మాణంలో పాక్ ప్రత్యేక శిక్షణ ఇచ్చిందట. అంతేకాదు రోజుల తరబడి అడవుల్లో నక్కి జీవించడం ఎట్లా కూడా వాళ్ళకి నేర్పించారట. ఇటీవల అడవుల్లో బయటపడ్డ ఉగ్ర స్థావరాలు ఇతర దర్యాప్తుల విచారణలో ఈ విషయాలు వెల్లడైనాయి. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న హషీం ముసా పాక్ మాజీ పారా కమాండో అన్నటువంటి విషయం తెలిసిందే. నేపథ్యంలో భద్రతా దళాలు బైసరంలో ఈ చుట్టూ ఉన్న మార్గాన్ని పూర్తిగా జల్లెడబడుతున్నారు. ఇప్పటిదాకా భద్రతా దళాలు ఈ లోయ నుంచి మొదలై 54 మార్గాలను గుర్తించి తనిఖీలు చేపడుతున్నారు. ఇవన్నీ చిక్కటి అటవీ ప్రాంతం, పర్వతాల మీదుగా సాగుతాయి. ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ సాయం చేసినటువంటి కొందరు ఓవర్ గ్రౌండ్ వర్కర్లను ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని ఈ మార్గాలన్నింటినీ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు సాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ అనే వ్యక్తిని దళాలు అదుపులో తీసుకోవడం, దాంతో తను వాళ్ళకి ఆహారం ఇచ్చినట్టు అంగీకరించడం, ఉగ్రవాదులు స్థావరం చూపిస్తానంటూ అడవిలోకి వెళ్ళి అక్కడ వేషా నదిలోకి దూకి ప్రాణాలు తీసుకోవడం చూసాం. దక్షిణ కాశ్మీర్ అడవుల్లో ఇంకోవైపున భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్రవాదులు ఏరువేత ఆపరేషన్ చేపట్టి ఈ గాలింపు గోప్యత దెబ్బతింటుందని అధికారులు ఈ విషయాన్ని బహిర్గతం చేయడం లేదని ప్రకటించారు. ఇక పూంచ్ దగ్గర సురాన్కోట్ అడవుల సమీపంలో ఉగ్ర స్థావరాన్ని నేడు ఇవాళ దళాలు గుర్తించినాయి. ఇక్కడ 5 ఐఈడీలు, 5 ప్యాకెట్ల యూరియా, ఓ గ్యాస్ సిలిండరు, బైనాక్యులరు, 2 వైర్లెస్ సెట్లు, కొన్ని బట్టలు ఉన్నాయి. అంటే ఈ యూరియా వీటితో ఆయుధాలు తయారు చేయొచ్చు అనమాట. అలాగ ఆయుధాలు కూడా అక్కడే తయారు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట.